హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్ యూనివర్స్. ఓకేనా, టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రామ్సార్ సైట్స్ గురించి గైస్. ఓకేనా, అసలు ఈ రామ్సార్ సైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంతకుముందు టీజీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ రామ్సార్ సైట్ నుంచి ఒక 3 మార్క్స్ వరకు రావడం జరిగింది గైస్. గమనించండి ఖచ్చితంగా. ఓకేనా, మీకు ఈ రామ్సార్ సైట్స్ గురించి ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు రామ్సార్ సైట్స్ మన దేశంలో ఎన్ని ఉన్నాయి, భారత్లో ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా, ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. ఓకేనా, గమనించండి. రామ్సార్ సైట్స్ ఇన్ భారతదేశంలో రామ్సార్ సైట్స్ అలా ఎన్ని ఉన్నాయి, రీసెంట్గా ఎన్ని పెరిగినాయి, మొత్తం వాటికి సంబంధించిన సమాచారం ఇస్తున్నా ఒకసారి. ఓకేనా, రామ్సార్ సైట్ జాబితాలో 4 చిత్తడి నేలలు. ఈ రామ్సార్ సైట్స్లో ఇంతకుముందు రామ్సార్ సైట్స్ అనేవి ఒక 85 ఉన్నాయి గైస్. ఒక 1 వీక్ బ్యాక్ మొత్తం వచ్చేసి రామ్సార్ సైట్స్ అనేవి 85 ఉన్నాయి గైస్. అయితే రీసెంట్గా ఒక 3 or 4 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ వచ్చేసి ఒక 4 యాడ్ కావడం జరిగింది గైస్. ఓకేనా, గమనించండి. అయితే ప్రస్తుతం రామ్సార్ సైట్స్ ఇన్ భారత్ అని అడిగింది అనుకో, మొత్తం వచ్చేసి 89 గైస్. 85కి 4 కలుపుకోండి, 89 ప్రస్తుతానికి రామ్సార్ సైట్స్. ఓకేనా, రామ్సార్ సైట్ జాబితాలో 4 చిత్తడి నేలలు. అవి ఏంటో చూద్దాం గైస్. ఈ రామ్సార్ సైట్స్ జాబితాలో కొత్తగా చేరిన 4 అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొత్తగా అసలు జరిగినాయి, ఏ రాష్ట్రంలో కొత్తగా చేరినాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి సక్కరకొట్టే, తమిళనాడు రాష్ట్రం గైస్. ఇది వచ్చేనా తమిళనాడు రాష్ట్రం. సెకండ్ వన్ వచ్చేసి తీర్థంగల్, తమిళనాడు రాష్ట్రం గైస్. ఇది కూడా రామ్సార్ సైట్స్లో కొత్తగా చేరిన 2 రాష్ట్రాలని అడిగింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కేచయపల్రి సిక్కిం రాష్ట్రంలో ఉంది గైస్. ఓకేనా, సిక్కిం రాష్ట్రంలో కేచయపల్రి అనేది చేరింది. తర్వాత వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి ఉద్వా సరస్సు జార్ఖండ్. ఓకేనా, గుర్తుపెట్టుకోరి. ఖచ్చితంగా ఈసారి మీరు టీజీపీఎస్సికి సంబంధించిన మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 2025లో ఎవరైతే రాయబోతున్నారో ఖచ్చితంగా ఈ రామ్సార్ సైట్స్ మీద బిట్టు ఖచ్చితంగా వస్తుంది గాయస్. ఓకేనా, ఖచ్చితంగా ఒక 2 to 3 మార్క్స్ వస్తాయి గాయస్. ఓకేనా, గుర్తుపెట్టుకోరు. నెక్స్ట్ వచ్చేసి అసలు రామ్సార్ సైట్స్ మొత్తం ప్రస్తుతం అంటే ఇప్పటికి ఈ రోజు వరకు ఉన్న రామ్సార్ సైట్స్ సంఖ్య వచ్చేసి 89 గాయస్. ఓకేనా, గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా 89. ఇంతకుముందు అంటే ఒక 1 వీక్ బ్యాక్ 85, అయితే ఇప్పుడు కొత్తగా 4 చేరినాయి. ఈ కొత్తగా 4 చేరినాయి కదా, ఈ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి guys. ఈ 4 వీటి మీద ఖచ్చితంగా మీకు మ్యాచింగ్ అడగడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఈ 4 ఏంటేంటి అనేది గుర్తుపెట్టుకోరు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్ అని అడిగిన అనుకోండి గాయస్, చిల్కా సరస్సు. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశా. ఓకేనా, చిల్కా సరస్సు ఒడిశా, గుర్తుపెట్టుకోరి. దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్ అంటే చిల్కా సరస్సు ఒడిశా. నెక్స్ట్ వచ్చేసి కియోలాడియా జాతీయ పార్క్, రాజస్థాన్. ఇది కూడా గుర్తుపెట్టుకోరు, ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్ వస్తుంది. ఇట్లా కూడా అడుగుతాడు, జిఎస్లో అడగడానికి ఆస్కారం ఉంది. దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్ అంటే చిల్కా, గుర్తుపెట్టుకోరు, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అత్యధిక రామ్సార్ సైట్స్ ఉన్నది ఏ రాష్ట్రం అని అడుగుతాడు గైస్. ఓకేనా, అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రం ఏదైనా అడిగిన అనుకో, తమిళనాడు రాష్ట్రం గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే అతిపెద్ద రామ్సార్ సైట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దేశంలోనే అతిపెద్ద రామ్సార్ సైట్ సుందర్బన్ మడ అడవులు, వెస్ట్ బెంగాల్. ఓకేనా, దేశంలోనే అతిపెద్ద రామ్సార్ సైట్ వచ్చేసి సుందర్బన్. ఓకేనా, తమిళనాడు రాష్ట్రం. సుందర్బన్ వచ్చేసి సారీ గైస్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. సుందర్బన్ మడ అడవులు వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం గైస్. ఓకేనా, గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి అతి చిన్న రామ్సార్ సైట్ ఎక్కడ ఉందని అడుగుతాడు గైస్. రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్. అతి చిన్న రామ్సార్ సైట్ ఎక్కడైనా అడగొచ్చు గైస్. అడిగినప్పుడు ఏం పెట్టాలంటే మీరు హిమాచల్ ప్రదేశ్ అని పెట్టండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ రామ్సార్ సైట్స్ని ఇప్పుడే ఎందుకు కొత్తగా యాడ్ చేయాలి, అసలు ఈ ఇంత తొందరలో ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చిందనే ఒకసారి గమనించండి గైస్. అసలు ఈ రామ్సార్ సైట్స్ని కొత్తగా ఇప్పుడు రీసెంట్గా ఎందుకు యాడ్ చేసిరో, ఒక 4 డేస్ బ్యాక్ ఎందుకు యాడ్ చేసిరో అనేది మీరు గుర్తించాలి గైస్. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అయిన డే ఉంది గైస్. అది ఏంటంటే ఫిబ్రవరిలో వరల్డ్ వెట్లాండ్స్ డే, February 2. గుర్తుపెట్టుకోరి, ఖచ్చితంగా బిట్ వస్తుంది ఖచ్చితంగా. ఇది లాస్ట్ ఇయర్ టీజీపీఎస్సీ ఎగ్జామ్ Group 1 Group 2లో వచ్చింది. ఇంతకుముందు ఎస్ఐ మెయిన్స్లో కూడా రావడం జరిగింది గైస్, గుర్తుపెట్టుకోరి.
వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2. సో ఈ ఫిబ్రవరి 2 అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ రామ్సార్ సైట్స్ని కొత్తగా గుర్తించారు గాయస్. ఓకేనా, గుర్తించండి. సెంట్రల్ గవర్నమెంట్ మన ఎవరు ఆయన భూపేంద్ర యాదవ్ అనే మంత్రి గుర్తించడం జరిగింది గాయస్. గుర్తించండి. ఓకేనా, భూపేంద్ర యాదవ్ గారు గుర్తించి ట్విట్టర్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ వెట్లాండ్స్ డే ఉంది కాబట్టి ఇవి గుర్తించారు. ఫిబ్రవరి 2 ఖచ్చితంగా వస్తుంది. వరల్డ్ వెట్లాండ్స్ డేకి సంబంధించిన మొత్తం దీనికి సంబంధించిన స్టోరీ మొత్తం క్లియర్ కట్గా చూసుకోండి గాయస్. గీములు అన్నీ చూసుకోరు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ ఒప్పందం. ఓకే, రామ్సార్ ఒప్పందం అసలు ఎప్పుడు జరిగిందని అడగచ్చు గైస్. రామ్సార్ ఒప్పందం వచ్చేసి 1971 ఫిబ్రవరి 2 గైస్. ఓకేనా, ఈ రామ్సార్ ఒప్పందం అనేది 1971 ఫిబ్రవరి 2న జరిగింది. అసలు ఎన్ని దేశాలు దానికి సపోర్ట్ చేసినాయి గైస్ అనేది చూద్దాం. ఎన్ని దేశాలు సంతకం పెట్టినాయి ఈ రామ్సార్ ఒప్పందంలో? మొత్తం వచ్చేసి 172 దేశాలు సంతకం పెట్టినాయి గైస్. ఓకేనా, రామ్సార్ ఒప్పందంలో మొత్తం వచ్చేసి ఒక 172 దేశాలు అనేవి సంతకం పెట్టడం జరిగింది. అందుకే ఆ రామ్సార్ ఒప్పందం ఆ రోజు జరిగింది కాబట్టి ఫిబ్రవరి 2ను వరల్డ్ వెట్లాండ్స్ డేగా భారత్ గుర్తించడం జరిగింది గాయస్. ఓకేనా, గుర్తుపెట్టుకోరి. ఖచ్చితంగా బిట్ వస్తుంది గాయస్. ఓకేనా, ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోరి. మీకు టోటల్ క్లియర్ కట్గా ఈ రామ్సార్ సైట్స్ గురించి ఈరోజు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనల్ని డౌట్ అడగొచ్చు గాయస్. ఓకేనా, అందరూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, జాయిన్ కాండి, ఖచ్చితంగా జాయిన్ కాండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే గైస్.